అనకాపల్లి జిల్లా పయ్యవరంలో ఒక మహిళను ముక్కలుగా చేసి బెడ్షీట్లో పెట్టి కల్వర్ట్ కింద పట్టేసిన దుండగుల గురించి మొత్తం మర్డర్ మిస్టరీ విన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ మహిళ చేతుకున్న టాటూ ఆధారంగా కూడా తన హిజ్రా దీపుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం తన విజువల్ కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో అయితే మృతదేహాన్ని కూడా హిజ్రాద్ గా పోలీసులు గుర్తించారు. నిన్న పయ్యవరం వద్ద మొండెం ఒక చెయ్య దొరకగా ఈ రోజు డైట్ కాలేజీ సమీపంలో తల చెయ్యి భాగాలు గుర్తించారు పోలీసులు. మొండెం పై భాగాన్ని జంతులపాలెం హైవే వద్ద పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక చనిపోయిన హిజ్రాని దీపుగా కూడా గుర్తించారు. అయితే గత కొంతకాలంగా కూడా దీపు ఒక వ్యక్తితో నాగులపల్లికి చెందిన ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇక చెయ్యిపై టాటూ ఆధారంగా తన దీపుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసుల అదుపులో నిందితుడు బన్నీ ఉన్నట్లు తెలుస్తుంది. మనం ప్రస్తుతం బన్నీ విజువల్ కూడా బిగ్ టీవీ లైవ్ లో విజువల్ రూపంలో చూస్తున్నాం. రైట్ గా ఇదే అంశంపై అసలు బన్నీని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, బన్నీకి కేసుకు సంబంధం ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, అయితే ఇప్పటికీ బన్నీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీపక్ హిజ్రాగా కూడా పోలీసులు గుర్తించారు. అప్డేట్స్ ఏంటి? నిన్న అనకాపల్లి జిల్లా బయ్యవరం దగ్గర మొండెం మాత్రమే కనిపించి అటు తల కానీ చేయి కానీ లేకుండా మొక్కలుగా ఉన్నటువంటి శరీరం సంబంధించినటువంటి కేసు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు కూడా దీన్ని ఎలా ఛేదించాలనేది కొంత సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ చేతులు కాళ్ళు అదేవిధంగా శరీరం తల ఇవన్నీ ఉంటేనే కానీ ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ హత్య చేసినటువంటి వ్యక్తి తలను వేరు చేసి మొండాన్ని ఒక చోట తలను ఒక చోట చేతులను ఒక చోట పడేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈ హత్య జరిగిన తర్వాత ఫస్ట్ మహిళగా గుర్తించారు. ఎందుకంటే కాలి మెట్లు ఉన్నాయి. కాలి మెట్లు ఉండడంతో ఒక మహిళ చనిపోయిందనే ఒక డౌట్ నైతే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు క్లూస్ టీమ్స్ కూడా మహిళగానే భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఆమె ఒక ట్రాన్స్జెండర్ గా గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా ఆమె శరీరం మీద ఉన్నటువంటి టాటూస్ ని, ఎందుకంటే బాడీని మొత్తం 3 భాగాలుగా తల వేరు చేసి మొండం వేరు చేసి ఒక చేతిని వేరు చేశారు. అయితే శరీరం మీద ఉన్నటువంటి కొన్ని గుర్తులు తన కాలి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలు కానీ అదేవిధంగా మచ్చలు కానీ టాటూస్ కానీ వీటన్నింటినీ మాత్రము అతను వేరు చేయకుండా ఉండడం వల్ల ఈ నిందితుడు చాలా ఈజీగా హత్య చేసినటువంటి వ్యక్తి చాలా ఈజీగా దొరికేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే నిన్న పోలీసులు కూడా ఈ కేసుని ఏ విధంగా ఛేదించాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో తన శరీరం మీద అంటే చనిపోయినటువంటి దీపు శరీరం మీద ఉన్నటువంటి ఆ టాటూస్ని అదేవిధంగా మచ్చల్ని కొన్ని ఫొటోస్ తీసి ఆమె ఒక చేతికి ఉన్నటువంటి అంటే గాజుల్ని అదేవిధంగా కాళ్ళకే ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఫొటోస్ తీసి వీళ్ళైతే పోలీసులు మొత్తం సోషల్ మీడియా ద్వారాను ఎవరికైనా గుర్తుపడితే తెలియచేయాలంటూ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫొటోస్ను చూసినటువంటి హిజ్రాసు తమకు సంబంధించినటువంటి దీపుగా గుర్తించి పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే ఈ కేసుకు సంబంధించి చిక్కుమిడి వీడింది. హిజ్రాసు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత గత కొంతకాలంగా బన్నీ అనే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది దీపు అనే వివరాలను బయట పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అత్యంత చాకచక్యంగా అసలు ఈ దీపుతో సహజీవనం చేస్తున్నటువంటి బన్నీ ఎవరు అనే కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నటువంటి బన్నీ గత కొంతకాలంగా దీపుతో సహజీవనం చేస్తూ ఉన్నాడు. అయితే ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా మనం చూస్తూ ఉంటాం హిజ్రాస్ అన్న తర్వాత వీళ్ళు బయట అంటే కొన్ని షాపుల్లో కానీ బయట కానీ డబ్బులు వసూలు చేస్తూ వాటితోనే తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అదే వాళ్ళ లైఫ్ స్టైల్గా మారుతున్నటువంటిది మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే బన్నీతో సహజీవనం చేస్తున్నటువంటి దీపు ఏ రోజైతే వాళ్ళిద్దరి మధ్యన పరిచయం బాగా పెరిగి కలిసిమెలిసి ఉంటున్నారో అప్పటి నుంచి కూడా బయటకు వెళ్ళి డబ్బులు వసూలు చేయడం కానీ అదేవిధంగా షాపుల్లోకి వెళ్ళి డబ్బులు వసూలు చేసి డబ్బులు సంపాదించడం లాంటివన్నీ మానేసి బన్నీ డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి తన ఇంట్లో సహజీవనం చేస్తుంది కాబట్టి తనకు భారీగా తను పద్ధతిగా ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి మధ్యన ఖచ్చితంగా ఒక గొడవ అనేది వచ్చి ఉండొచ్చు అనేది ఇక్కడ పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు అంటే దీపు అదేవిధంగా బన్నీ ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడినటువంటి సమయంలో ఏమో బయట డబ్బులకి సంపాదిస్తూ ఆ డబ్బుల్ని బన్నీకి ఇస్తూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా డబ్బులు ఇచ్చినటువంటి సమయంలో ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్యన రిలేషన్ ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిందో తర్వాత ఆ దీపు బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించడం కానీ తన ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయి ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో
డబ్బులు లేకుండా ఉన్నటువంటి దాని మీద ఇద్దరి మధ్యన వివాదాలు తలెత్తిన అవకాశం అయితే ఉండొచ్చు. అది మరొక కోణంలో కూడా పోలీసులు అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు బన్నీకి పెళ్ళయిందా లేదా, ఒకవేళ పెళ్ళైతే తన భార్యకి ఆ బంధువులకి ఈ విషయం తెలిసి వాళ్ళు ఏమన్నా సీరియస్ అవడం వల్ల ఈ హత్య చేశారా, లేదా పెళ్లి కాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో తను పెళ్లి చేసుకోవడానికి దీపును వదిలించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారనే కోణంలో కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రస్తుతానికి బన్నీని అదుపులోకి తీసుకుని దీపుకు సంబంధించినటువంటి శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఉదయం నుంచి కూడా మొండెము ఆల్రెడీ దొరికింది కాబట్టి డైట్ కాలేజీ సమీపంలో ఉన్నటువంటి 2 ప్లేసెస్లో, అది కూడా డ్రైనేజీలో వీటిని ఇప్పటికే డ్రైనేజీ వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా డ్రై అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిలో ఒక చోట తలని, అదేవిధంగా మరో చోట చేతుల్ని మూట కట్టి పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటిని బన్నీనే పోలీసులకి చూపించడంతో కేసు చిక్కుముడి వీడింది. ప్రస్తుతం అయితే అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఈ బన్నీని అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి కసింకోట తీసుకెళ్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. అసలు ఈ హత్య చేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఒకవేళ హత్య చేసినా ఎందుకు ముక్కలుగా నరికి వీటిని వేరే వేరే ప్లేసెస్లో ఉంచాల్సి వచ్చింది దాని మీద కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి వివాదమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చు, లేదా వివాహానికి సంబంధించినటువంటి కారణం. ఈ రెండింటి కోణంలో కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే బన్నీ గత కొంతకాలంగా అటు దీపుతో సహజీవనం చేస్తున్నప్పుడు రోజుల నుంచి కూడా దీపు ఒక ఇంట్లో ఏ విధంగా అయితే మహిళ తన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తుందో అదే విధమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తుంది. ఎక్కడా కూడా బయటికి వెళ్ళడం కానీ, మనుషుల దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, షాపుల్లోకి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం కానీ, ఈ పని ఏమీ చేయకుండా చాలా పద్ధతిగా ఇంట్లో ఉంటుంది. ఇదే నచ్చనటువంటి బన్నీ ఏమైనా హత్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రతిరోజు డబ్బులు సంపాదించి బన్నీకి ఇస్తున్నటువంటి దీపు ఒక్కసారిగా సంపాదన మానేసరికి తను ఆ కోపాన్ని తట్టుకోలేక ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవతోనే ఈ హత్య చేసి ఉంటాడు అనేది ఇక్కడైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు కేసును ఛేదించినటువంటి నేపథ్యంలో అటు బన్నీకి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరోపక్క వివిధ ప్లేసెస్ నుంచి హిజ్రాలకు సంబంధించిన సంఘాల నుండి అనేక మంది హిజ్రాలు ప్రస్తుతం అనకాపల్లి అయితే చేరుకుంటున్నారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం దీపు మృతదేహం ఉన్నటువంటి నేపథ్యంలో హిజ్రాస్ అంతా కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా మనం చూస్తే హిజ్రాస్ ఎంత శాంతంగా డబ్బులు వసూలు చేస్తూ కొంతమందిని దీవిస్తూ వెళ్తూ ఉంటారో, ఒకవేళ కోపంగా వస్తే కనుక అంతే ఉద్రేకంగాను కోపంగా ఉంటారు. మొత్తం హిజ్రాస్ అంతా ఒక చోటకి చేరి తమకు సంబంధించినటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి వాడిని తమకు వదిలిపెట్టాలి, తమకు అప్పగించాలని ఆందోళన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు విశాఖ నుంచి, అటు ఈస్ట్ గోదావరి నుంచి, ఈ అనకాపల్లి చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ హిజ్రాస్ అంతా కనుక అక్కడ ఖచ్చితంగా వెళ్లితే ఇది తీవ్ర స్థాయిలో పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడ హిజ్రాస్ ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా కొంత బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే దీపు ఒక ట్రాన్స్జెండర్ గా తన హత్య చేసినటువంటి బన్నీ కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అయితే చిక్కుముడి వీడింది. కాకపోతే అసలు ఎందుకు హత్య చేశాడు ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన అయితే రాజు, బన్నీ దీపును అంత కిరాతకంగా చంపడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే బన్నీ ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? అలానే బన్నీకి పెళ్ళి ఏమైనా కుదిరిందా, లేదంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందా? దీని మీద పోలీసులు కానీ లేదంటే బన్నీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చెప్తున్నారా? అంటే బన్నీకి సంబంధించినటువంటి ఏ వివరాలను బన్నీ ఒక ఫోటో రిలీజ్ చేయడం తప్ప, అది కూడా ఆ మృతదేహానికి సంబంధించినటువంటి శరీర భాగాల్ని చూపిస్తున్నప్పుడు బన్నీకి సంబంధించినటువంటి ఫొటోస్ బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు బన్నీ హత్య చేయడానికి గల కారణం ఏంటి, అతనిది అసలు ఊరు ఎక్కడ, ఎంతకాలం నుంచి దీపుతో సహజీవనం చేస్తున్నాడనే వివరాలను కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మృతదేహానికి సంబంధించినటువంటి శరీర భాగాలు వివిధ చోట్ల ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ చూపించింది బన్నీ కాబట్టి ఈ హత్య ఖచ్చితంగా తనే చేశాడన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా తను నరికి వేరే వేరే చోట్ల పడేశాడా, లేదా ముందుగానే అంటే ముక్కలు చేస్తూనే ఈ హత్య చేయబడింది అనేది కోణంలో కూడా
పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే అటు స్నేహితులకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి వివరాలు రాలేదు. కాకపోతే బన్నీ హత్యకు గల కారణాలు ఒకటి అంటే బన్నీకి సంబంధించినటువంటి వివరాలు బయటకు రాలేదు కాబట్టి పోలీసులు అనుమానిస్తున్నట్టు దాన్ని బట్టి పోలీసులు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి ఒకటి తనకి పెళ్ళయిందా లేదా, ఒకవేళ పెళ్లి కాకపోతే తన వివాహం చేసుకోవాలి కాబట్టి దీపుని హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలోనూ, ఒకవేళ పెళ్ళైతే కుటుంబ సభ్యులకు ఒక ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు ఇంటికి వెళ్ళట్లేదు అనే కోణంలో కూడా హత్య చేసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి హత్య చేసి ఉండొచ్చు అని పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే గత కొంతకాలంగా ఒక ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నటువంటి ఈ బన్నీ ఎందుకు ఇంత కిరాతకంగా హత్య చేశాడు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ హత్య చేసిన తర్వాత అదే ఇంట్లో కనుక మృతదేహాన్ని ఉంచి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలుసు, వాళ్ళు బన్నీని ఈజీగా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని భయం కూడా ఉంటుంది. కానీ తప్పించుకోవడానికి ఏం చేయాలని ఆలోచించినటువంటి ఈ మధ్యకాలంలో ఈ క్రైమ్స్ కి సంబంధించినటువంటి చాలా ఈజీగా తెలుస్తుంది కాబట్టి శరీరాన్ని ముక్కలు చేసి ముఖ్యంగా తలని మొండాన్ని వేరు చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి ఐడెంటిఫై చేయడం కష్టం, అప్పుడు దొరకకుండా ఉంటామనే ఉద్దేశంతో శరీరాన్ని ముఖ్యంగా నిన్న మనం అనుమానించింది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చేతిని ఎందుకు కట్ చేసి ఉండొచ్చు అనేది, అంటే దొండగుడు ఎందుకు చేతిని కట్ చేసి హత్య చేశాడు అనే దానికి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తలని మొండాన్ని వేరు చేసిన తర్వాత చేతి పైన ఉన్నటువంటి టాటూస్ వల్ల ఖచ్చితంగా దొరికిపోతాడని భావించినటువంటి బన్నీ చేతిని కూడా కట్ చేసి తలని ఒక చోట, చేతిని ఒక చోట, మొండెం ఒక చోట, 3 చోట్ల విడివిడిగా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ శరీరం మీద అంటే కట్ చేసినటువంటి చేయి పైన కాకుండా తన కాళ్ళ పైన అదేవిధంగా బాడీ పైన కూడా కొన్ని పుట్టుమచ్చలతో పాటుగా ఈ టాటూస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఫొటోస్ తీసి పోలీసులు బయటికి రిలీజ్ చేయడం, హిజ్రాస్ గుర్తించడం, ఇటు బన్నీతో సహజీవనం చేస్తుంది అనే విషయాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసుని పోలీసులు అయితే ఛేదించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా టెక్నాలజీని యూజ్ చేశారు. సీసీ కెమెరాస్కి సంబంధించి ఎక్కడ ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో మొత్తం చిన్నగా ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలతో సహా అన్నింటినీ ఫొటోస్ తీసి బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి నిన్నంతా అంటే మొన్న నైట్ నుంచి నిన్నటి వరకు కూడా కనిపించకుండా పోయినటువంటి దీపుకి సంబంధించి హిజ్రాస్ వాళ్ళతో కొంతకాలంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా డౌట్ వ్యక్తం చేశారు. అయితే ఈ ఫొటోస్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అటు కసింకోట పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఫోటోలో ఉన్నటువంటి పర్సన్ దీపుగా మాకైతే అనుమానం ఉంది, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయండి అని ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్లే అటు దీపుకి బన్నీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అటు బన్నీని చాలా తొందరగా క్యాచ్ చేసి తన ద్వారా ఈ మృతదేహానికి సంబంధించినటువంటి విడి భాగాలు ఎక్కడున్నాయనేది ఈ రోజు ఉదయం అయితే వాటన్నింటినీ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని అక్కడి నుంచి తీసుకుని ప్రస్తుతం అయితే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక హిజ్రాని హత్య చేయడం, అది కూడా అత్యంత కిరాతకంగా ముక్కలుగా చేసి విడి భాగాలు వేరు చోట్ల పడేసినటువంటి నేపథ్యంలో ఆ హత్య చేసినటువంటి బన్నీని తమకు అప్పగించాలంటూ అనేక ప్రాంతాల నుంచి హిజ్రాస్ అంతా కూడా ముఖ్యంగా చూస్తే అటు విశాఖపట్నం ఏరియాలో చాలా పెద్ద యూనియన్స్ అటు హిజ్రాస్కి ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ద్వారపూడి ఆ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద యూనియన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఆ బన్నీని తమకు అప్పగించాలి, ఇంత దారుణంగా హత్య చేశాడని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏదైనా ఆందోళన జరుగుతుందేమన్న ఉద్దేశంతో పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటపడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బన్నీ ఎందుకు హత్య చేశాడు అనేది కసింకోట పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయనా. రైట్, థ్యాంక్ యూ రాజు. అనకాపల్లి జిల్లాలో మొత్తం మహిళను బాడీ మొత్తం కట్ చేసి తర్వాత బెడ్షీట్లో పెట్టిన మర్డర్ మిస్టరీ వీడింది. బయ్యవరంలో ఈ గుర్తు తెలియని మృతదేహాన్ని హిజ్రాద్గా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న బయ్యవరం వద్ద మొండెం ఒక చెయ్య దొరకగా ఈరోజు డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో తల చెయ్యి భాగాలు గుర్తించారు పోలీసులు. మొండెం పై భాగాన్ని జమాదూలపాలెం హైవే వద్ద గుర్తించారు పోలీసులు. చనిపోయింది హిజ్రాత్ దీపుగా పోలీసులు గుర్తించారు. ఇక గత కొంతకాలంగా కూడా ఒక వ్యక్తితో నాగులపల్లిలో సహజీవనం చేస్తుంది దీపు. అయితే చెయ్యిపై టాటూ ఆధారంగా తన హిజ్రాత్ దీపుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు బన్నీ ఉన్నారు. అయితే బన్నీయే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంత కిరాతకంగా చంపడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.